హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 12th నవంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు ఓన్లీ 5 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ అంశం సదర్ పండగ అని చెప్పేసి, అది వెరీ ఫేమస్ ఫెస్టివల్. సో ఫస్ట్ మనకి ఎస్సీ ఉపవర్గీకరణ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఎస్సీ ఉపవర్గీకరణ ప్రధానమంత్రి మోడీ గారు ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ వచ్చి ఈ ఎస్సీ ఉపవర్గీకరణ కోసము కేంద్ర ప్రభుత్వము త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తుంది, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చెప్పడం జరిగింది. కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. సో గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పరిశీలించమని చెప్పేసి, లేదా అనుకూల ప్రతికూల వాదనలతోని వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి, హైకోర్టు తీర్పులు ఏంటి, కమిషన్లు ఎవరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకి ఈ అంశం వార్తల్లో లేకపోయినా సిలబస్లో ఉంది. సోషియాలజీలో వస్తుంది, తెలంగాణ హిస్టరీలో కూడా వస్తుంది. రైట్. సో ఫస్ట్ ఏంటి ఎస్సీ ఉపవర్గీకరణ అంటే, మనం ఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ 15% రిజర్వేషన్లని అమలు చేస్తున్నాము. అయితే ఈ రిజర్వేషన్ ఫలాలు అనేవి అందరికీ సమాన స్థాయిలో అందట్లేదు అని చెప్పేసి, ఈ అందరికీ సమాన స్థాయిలో పంపిణీ చేయాలని, ఉపవర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ ఉద్యమం అనేది తీసుకురావడం జరిగింది. సో ఏంటి మనకి చిన్నగా నినాదం కనిపిస్తుంది, సామాజిక న్యాయము అంటే. సో ఇది అంబేద్కర్ యొక్క లక్ష్యము. సామాజిక న్యాయం అనగా సమపంపిణీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సమపంపిణీ ఇక్కడ లేదు అని చెప్పేసి, సమపంపిణీ చేయాలి 15% అని చెప్పేసి. సో ఎస్సీలో మనకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేయాలని చెప్పేసి తీసుకొచ్చిన ఉద్యమం మనకి ఎస్సీ ఉపవర్గీకరణ అని చెప్పేసి పిలుస్తాం. 1994లో వెరీ ఫస్ట్ టైం. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో లేదు, మనకు కొన్ని రాష్ట్రాలు కనిపిస్తాయి. ఫేమస్ ఉమ్మడి ఏపీ ఉన్నది, తమిళనాడు ఉన్నది, పంజాబ్ ఉంది, బీహార్ ఉంది. మనకి ఇవి 4 రాష్ట్రాలలో ఎస్సీ ఉపవర్గీకరణ కొన్ని రోజుల పాటు అమల్లో ఉంది. తర్వాత కోర్టులు కొట్టేసినాయి. మనకు ప్రజెంట్ సుప్రీంకోర్టు ముంగట పెండింగ్లో ఉంది కేసు. అయితే ఇన్ఫ్యాక్ట్ ఏపీలో కూడా, ఉమ్మడి ఏపీలో 2000 నుంచి 2004 వరకు ఈవి చిన్నయ్య కేసు అని చెప్పేసి ఉంటుంది. ఆ కేసు కొట్టేసేంత వరకు కూడా ఉమ్మడి ఏపీలో ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ అమల్లో ఉందా అంటే ఉంది. 5 ఏళ్ల పాటు అమల్లో ఉంది. 2000 నుంచి 2004 వరకు మనకి అమల్లో ఉంది. రైట్. 94లో మనకి ప్రకాశం డిస్టిక్ లోపల ఇన్ఫ్యాక్ట్ మందకృష్ణ మాదిగ వెరీ ఫస్ట్ టైం మనకి ఎస్సీ ఉపవర్గీకరణ కోసం పిలుపు ఇవ్వడం జరిగింది. ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఒక సంస్థని, నెక్స్ట్ పొలిటికల్ పార్టీగా మారింది, అది స్థాపించడం జరిగింది. సో ఉద్యమం ఫలితంగా మనకి 1996 లోపల, అన్ని ఇయర్స్ అవసరమే, తెలంగాణ హిస్టరీలో సిలబస్లో ఉంది కాబట్టి దండోర ఉద్యమం అని చెప్పేసి మనకి అందులో కనిపిస్తుంది, దళిత ఉద్యమాలు అని చెప్పేసి. అక్కడ మనం డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇది 96 లోపల మనకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే. ఇన్ఫ్యాక్ట్ రామచంద్ర రాజు కమిషన్ అని చెప్పేసి నియామకం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరి ఉద్యమ ఫలితంగా మనకి, మందకృష్ణ మాదిగ ఉద్యమం ఫలితంగా. అంతకుముందు మాదిగ అంటే తిట్టుగా భావించేటోళ్ళు, తర్వాత మనకి మాదిగ అని ఒక ఆత్మగౌరవ స్లోగన్గా మందకృష్ణ మాదిగ మారుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కమిషన్ అయితే 97లో నివేదిక ఇవ్వడం జరిగింది. 97లో మనకి నివేదిక ఇచ్చింది. నివేదిక సారాంశం ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఎస్సీలో మాల వర్గము అనేది కొంచెం డామినేషన్ ఉన్నది, మాదిగ వర్గము అనేది వెనుకబడి ఉన్నది. కాబట్టి సమాన స్థాయికి చేయాలి అంటే రిజర్వేషన్లు అనేది డివైడ్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనకి దీనికి హిస్టారికల్ రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కువ జనాభా మాల వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో ఉంటారు, మాదిగ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో మనకి వీళ్ళు చర్మ వృత్తికారులు అని చెప్పేసి పిలుస్తాం. మాల వాళ్ళు ఆ బ్రిటిష్ ఇండియా ఫలితంగా మొత్తం మీద ఇంగ్లీష్ అది నేర్చుకొని కొద్దిగా ఈ విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో అధిక స్థాయిలో రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. వై? బికాస్ మనకి హిస్టారికల్ కారణాలు కనిపిస్తాయి అని చెప్పేసి ఈ కమిటీ మనకు ప్రాంతీయ అంశాలని ఎత్తి చూపుతూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పటికి కూడా ఈ ఉపవర్గీకరణ అంశము ఇన్ఫ్యాక్ట్ కుల సమస్య కాదు, ప్రాంతీయ భేదాలు అనే సమస్య అని చెప్పేసి కొంత తప్పుదో మనకి పట్టిస్తారు. మొత్తం మీద 97లో నివేదిక ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సపోర్ట్ చేస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో అనేది ఇష్యూ చేస్తారు.
ఈ జీవో మీద ఇన్ఫ్యాక్ట్ హైకోర్టులో కేసు వేస్తారు. మాలా మహానాడు అని చెప్పేసి మాలా సంఘం వాళ్ళు, మాలా కమ్యూనిటీ వాళ్ళు కేసు వేస్తే హైకోర్టు కొట్టిపడేస్తుంది. తర్వాత ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటు ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. అప్పటి గవర్నర్ రంగరాజన్ అని చెప్పేసి అతను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తాడు. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ సపోర్ట్ చేస్తే గవర్నర్స్ మనకి ఆర్డినెన్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది 213 ఆర్టికల్ ప్రకారము. అప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. ఎప్పుడు మనకి అంటే 2000 ప్రాంతంలో 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీలో ఈ ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ అమల్లో ఉంది అని చెప్పాలి, ఉన్నది. గవర్నమెంట్ ఆర్డర్ అనేది వచ్చింది. గవర్నర్ పేరు రంగరాజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పేరు కేఆర్ నారాయణ అని చెప్పేసి ఇద్దరు సపోర్ట్ చేసినారు. జీవో ఇష్యూ చేయబడింది. 2004లో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు పడింది. ఫేమస్ కేసు ఏంటి అంటే మనకి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2004 కేసు ఇది. 2005 అని చెప్పేసి మన పుస్తకంలో ఉంటుంది, బట్ 2004 అని చెప్పేసి కేసు అది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఉపవర్గీకరణ చేసే అధికారము లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటి, ఎస్సీ యొక్క సబ్ కేటగరైజేషన్ మనకి సబ్ కేటగరైజేషన్ అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకోసం అంటే 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ లిస్టు చేయబడేది కేవలము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేస్తాడు. మార్పులు చేర్పులు చేయాలంటే మనకి 341 సబ్ క్లాస్ 2 ప్రకారము పార్లమెంటు మాత్రమే చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారము లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి తీర్పు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి ఉమ్మడి ఏపీలో ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ రిజర్వేషన్లు అమల్లోకి రాకుండా పోయినాయి 2004లో, అంతవరకు అమల్లో ఉన్నాయి. ఈ కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏపీ ప్రభుత్వం యొక్క వాదన ఏంటి, ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ యొక్క వాదన ఏంటి అంటే ఇది మనకు అనుకూలంగా అన్నప్పుడు అంశాల కోసం అని చెప్పేసి ఈ వాదన మనకి పనికి వస్తుంది. రాజ్యాంగంలో ఏముంది, మనకి 15 సబ్ క్లాస్ 4 ఉంది, 16 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంది. ఇది విద్యా సంస్థలలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పిస్తే 16(4) వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు కల్పిస్తుంది. అందులో ఏముంది, మనకి తగినంత ప్రాతినిధ్యం లేదని రాష్ట్రము కనుక స్టేట్ కనుక భావిస్తే రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పిస్తుంది. ఎస్సీ లోపల మాదిగ వర్గానికి తగినంత ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము కమిషన్ యొక్క నివేదిక ప్రకారము అమలు చేస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాదించింది. వాస్తవంగా అది వెరీ వాలిడ్ మనకు కనిపిస్తుంది. ఇంకొక వాదన ఏంటి అంటే 341 ఆర్టికల్లో ఉన్న ఎస్సీ లిస్ట్ని మేము చేంజ్ చేయట్లేదు, లిస్ట్ అలాగే ఉన్నది, ఆ లిస్ట్ని మేము సబ్ కేటగిరీ చేస్తున్నామని చెప్పేసి వాదించిండు. లిస్టు మారట్లేదు అని చెప్పేసి ఎగ్జాక్ట్గా మనకి 2020లో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ సుప్రీంకోర్టు అని తీర్పు చెప్పింది దీన్ని రివర్స్ చేస్తూ. అప్పుడు పంజాబ్ ప్రభుత్వం మీద కేసు పడింది. కేసు పేరు మనకి దేవేందర్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. 2 కేసులు గుర్తుపెట్టుకోవాలి, దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2020 కేసు ఇది. ఇక్కడ ఎస్సీ సబ్ కేటగిరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది. ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తప్పుగా చదివిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని రివర్స్ చేసింది. ఏమన్నది, 15(4), 16(4) సబ్ క్లాస్ ప్రకారము ఎస్ ఒక వర్గానికి తగినంతగా అడెక్వేట్లీ రిప్రజెంటేషన్ లేకుంటే ఆ రాష్ట్రం మనం కల్పించవచ్చు అని చెప్పేసి ఉన్నది 15(4), 16(4)లో. అక్కడ స్టేట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 341 ఆర్టికల్లో ఉన్న లిస్ట్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేంజ్ చేయట్లేదు ఇక్కడ సబ్ కేటగిరీ చేస్తున్నాయి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ వాదనని దేవేందర్ సింగ్ జడ్జిమెంట్ లోపల సమర్థించడం జరిగింది. బట్ కేసు వేసింది మనకి పంజాబ్ రాష్ట్రం మీద. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ కేటగిరీ చేస్తే అప్పుడు దేవేందర్ సింగ్ అని చెప్పేసి కోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మనకి ఇప్పుడు సమస్య ఏంటంటే ఈవి చిన్నయ్య కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది 5 మెంబర్ బెంచ్ అండి, ఇది 5 మెంబర్ బెంచ్, ఇది 5 మెంబర్ బెంచ్ కాబట్టి 1-1తోని మనకి సుప్రీంకోర్టు అనేది విడిపోయింది. ఒకరేమో ప్రతికూలంగా ఎస్సీ ఉపవర్గీకరణకి, ఇంకో అనుకూలంగా కాబట్టి నెక్స్ట్ ఏమైంది అంటే దీని మీద 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వేయడం జరిగింది. ఆ కేసు మనకి పెండింగ్లో ఉన్నది ప్రజెంట్ అయితే.
సో ఇది మనకు సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి. ఇది మధ్యలో ఏమైంది మనకంటే, ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మళ్ళీ మన మందకృష్ణ మాదిగ వెరీ ఫేమస్ అండి, దీనికోసం మందకృష్ణ మాదిగ అని చెప్పేసి మన తాపకు పేరు చెప్తూ ఉంటాం. సో అతను మళ్ళీ తీసుకొచ్చిండు, రాజ్యాంగ సవరణ చేయాలా 341 అని చెప్పేసి, ఇలా మీరు రాజ్యాంగ సవరణ చేయమని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకొస్తాడు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రా కమిషన్ అని చెప్పేసి నియామకం చేస్తుంది. ఉషా మెహ్రా కమిషన్ అని చెప్పేసి. ఇదేమో రామచంద్ర కమిషన్ స్టేట్ గవర్నమెంట్ అయితే, ఉషా మెహ్రా అనేది సుప్రీంకోర్టు తీర్పు అనంతరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుంది. ఉషా మెహ్రా కమిషన్ కూడా ఎస్సీ ఉపవర్గీకరణకి అనుకూలంగా ఉన్నది. 341 ఆర్టికల్ని సవరణ చేయండి, సబ్ క్లాస్ 3ని మీరు యాడ్ చేయండి అని చెప్పేసి స్పష్టంగా నివేదిక ఇస్తుంది. ఏ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా ఎస్సీ ఉపవర్గీకరణకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకోసం అంటే మనకు స్పష్టంగా భేదాలు కనిపిస్తున్నాయి. మాల వర్గము 80% కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినది, మాదిగ వర్గం ఇప్పటికి కూడా కుల వృత్తిలోనూ ఉంది అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనం దేనికి సపోర్ట్ చేయట్లేదు, నివేదిక యొక్క సారాంశం మనం చెప్తున్నాము, తీర్పు సారాంశం చెప్తున్నాము. రైట్, ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈవి చిన్నయ్య కేసు అండ్ దేవేందర్ సింగ్ అని చెప్పేసి. ఇంకా ఈ సింగ్ కేసులో ఇంకా ఏమంటుందంటే, కొద్ది వరకు ఒక వర్గం లోపల ఉన్నత వర్గాలు ఉన్నట్లయితే సో వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మనకి సుప్రీంకోర్టు తీర్పులు 2 ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంకేమున్నది, 2 కమిషన్స్ పేరు ఉన్నాయి. సో మనం డిస్కస్ చేయాలి గ్రూప్ 1 మెయిన్స్ కోసము. గ్రూప్ 1 మెయిన్స్ కోసము ఇప్పుడు ఆర్టికల్స్ ఏమొచ్చినాయి మనకి, 15(4) వచ్చింది, 16(4) వచ్చింది, 341 సబ్ క్లాస్ 1 వచ్చింది, సబ్ క్లాస్ 2 వచ్చింది. ఇప్పుడు అనుకూల వాదనలు ఏంటి, ప్రతికూల వాదనలు ఏంటి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఇది ఇటువంటి మనకు ఆన్సర్ పనికి వస్తుంది. గ్రూప్ 2 వల్ల అయితే దీన్ని స్కిప్ చేయొచ్చు ఒక 3-4 మినిట్స్ వరకు. సో ఫస్ట్ ఉపవర్గీకరణకి అనుకూల అంశము. సో మన క్వశ్చన్ అయితే ఎక్కువ ఫేవర్గా వస్తుంది. రైట్, ఫస్ట్ అనుకూల వర్గం ఏంటి మనకి, ఎందుకు ఉపవర్గీకరణ చేయాలి అంటే 15 సబ్ క్లాస్ 4, 16 సబ్ క్లాస్ 4 స్పష్టంగా చెప్పినాయి. ఏ వర్గానికైతే తగినంత ప్రాతినిధ్యము లేదో వాళ్ళకి సో రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలోనే ఉన్నది మనకి. కాబట్టి సో వాళ్ళకి ఇవ్వచ్చు. మాదిగ వర్గానికి తగినంతగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో విద్యా సంస్థల ప్రవేశాలు లేవు మాల వర్గంతో పోలిస్తే. కాబట్టి ఎస్, ఇది మనకు మంచి కారణము. సెకండ్ది ఇంకా ఎందుకు కల్పించాలి అంటే, ఆర్టికల్ 14 మనకు సో సమానత్వపు హక్కు ఉంది కదా, దీంట్లో మనం 2 ఉంటాయి రైట్ టు ఈక్వాలిటీ లోపల. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఉంటుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ప్రధానమంత్రి నుంచి పని మనిషి వరకు ఒక విధంగా ట్రీట్ చేస్తాం మనం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము సో సమాన స్థితిలో ఉన్న వ్యక్తులను సమానంగా ట్రీట్ చేయాలి. సో అంటే ఇన్ఫ్యాక్ట్ మాల సమానంగా ఉన్నారు కాబట్టి సమానత్వం వాళ్ళ మీద చూపెట్టాలి. మాదిగ మధ్య సమానత్వం ఉండాలి. మాదిగ ఇద్దరు ఈక్వల్ కాదు కాబట్టి సో ఇక్కడ అన్ఈక్వల్ని ఈక్వల్తోని చేయొద్దు. సో అన్లైక్ పీపుల్ని లైక్ పీపుల్గా ట్రీట్ చేయొద్దు. అంటే ఇక్కడ మాదిగ వర్గాన్ని సో మాల వర్గాన్ని ఈక్వల్గా మనం ట్రీట్ చేయొద్దు. సో అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఇక్కడ సో మనకు వర్గీకరణ అనేది హేతుబద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ ఆర్టికల్ 14లో మనకి సబ్ క్లాస్ 2 అనేది చెప్తుంది. సో అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక దీని ప్రకారం మనము వాళ్లకు ఇది మనము వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే సో అసమాన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులని సమానంగా ట్రీట్ చేయొద్దు. మాదిగ అనే 2 వర్గాలు అసమానంగా ఉన్నాయి, వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయొద్దు అని చెప్పేదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి చెప్తాము. మనకి ఇది ఈజీగా అర్థం కావాలి. అసమాన స్థితిలో ఉన్న మాదిగ వర్గాన్ని సమానంగా ట్రీట్ చేయొద్దు అని చెప్పేసి సో అంటే మనం ఏం చేయాలి, అసమానంగా ట్రీట్ చేయాలి అంటే ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చెప్పచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకా 3వది కొన్ని తీర్పులు మనకి స్పష్టంగా క్రిమిలేయర్ గురించి మాట్లాడితే ఎస్సీ యొక్క పదోన్నతుల విషయంలో వెరీ ఫేమస్ కేసు మనకి సో జర్నైల్ సింగ్ కేసు ఉందండి. జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ గుప్తా అని చెప్పేసి ఉంటుంది. సో
సో లక్ష్మీ నారాయణ గుప్తా అని చెప్పేసి. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఎస్సీ వాళ్ళకి కూడా ఈ ప్రమోషన్స్ విషయంలో క్రిమిలేయర్ని వర్తింప చేయాలని చెప్పేసి ఉన్నత శ్రేణి వర్గం అని చెప్పేసి పిలుస్తాం. రిజర్వేషన్ లోపల ఉన్నత వర్గాన్ని క్రిమిలేయర్ అనే ఒక కాన్సెప్టు ఆదాయ పరిమితి ఆధారంగా మనం తీసుకొచ్చినాం. వెరీ ఫస్ట్ టైం ఇందిరా సహాన్ కేసు తీసుకొచ్చింది, అది ఓబీసీ వర్గానికి తీసుకొచ్చింది అనుకోండి, ఎస్సీ ఎస్టీకి వర్తించదు. ఇక్కడ జర్నల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు అనేది ఎస్సీలో కూడా ఉన్నత శ్రేణి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి క్రిమిలేయర్ అప్లై చేయాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం మనము ఈ మాల వర్గంలో ఉన్న కొన్ని వర్గాలు ఉన్నత వర్గం కాబట్టి క్రిమిలేయర్ని అప్లై చేసి 15% డివైడ్ చేయాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది జర్నల్ సింగ్ కేసు అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. ఇవి మనం రాజ్యాంగం పరంగా ఉన్నాయి మనకి మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఒకటి, 2 ఆర్టికల్స్ మనకు కనిపిస్తున్నాయి. 4th 341 ఆర్టికల్ని రాజ్యాంగ సవరణ చేసి వెంటనే ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి మనము రాసుకోవచ్చు. ఇవి అనుకూల అంశాలండి. నెక్స్ట్ సో ప్రతికూల అంశాలు ఏంటి అంటే ఇంకోటి సామాజిక సమత్వం అంటే సమపంపిణీ అనే అంబేద్కర్ లక్ష్యాన్ని నెరవేర్చాలి అంటే ఉపవర్గీకరణ తప్పనిసరి అని చెప్పేసి మనం రాయొచ్చు. సో సామాజిక సమానత్వం లక్ష్యం అనేది సమాన పంపిణీ కాబట్టి సో అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకి వెంటనే ఉపవర్గీకరణకి పూనుకోవాలని చెప్పేసి మనం రాయొచ్చు ఆన్సర్ గ్రూప్ 1 మెయిన్స్ లోపల. నెక్స్ట్ ప్రతికూల అంశాలు ఏంటి అంటే ఫస్ట్ ఇది సామాజిక వైషమ్యాలకు దారితీస్తుంది. విత్ ఇన్ ద వైషమ్యాలకు దారి, అదంతా మొత్తం మీద మరి ఇక్కడ ఫాస్ట్ రాయేస్తలేదు, బట్ మనకి ఇన్ఫ్యాక్ట్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుంది. సెకండ్ది ఎస్సీ క్యాస్ట్ అనేవి ఒక క్లాస్, ఈ క్లాస్ ఒక తరగతి వర్గము. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి కులాలు సమూహం కాదు, ఒకటే తరగతి అని చెప్పేసి సో ఒక వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు మనకు కనిపిస్తుంది. అది ఎన్వి థామస్ కేసు అని చెప్పేసి ఉంటుంది. ఎన్వి థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి ఉన్నది. సో 1979లో తీర్పు వచ్చింది. సో ఎస్సీ ఒక క్లాస్, ఇది ఒక సమూహాన్ని, అదంతా మనకు ఎస్సీ అంటేనే సో సజాతీయ సమూహం అని చెప్పేసి చెప్పింది. సో ఈ సమూహంలో వర్గీకరణ ఏంటని చెప్పేసి ఎన్వి థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వెరీ ఫేమస్ జడ్జిమెంట్ మనకు కనిపిస్తుంది. ఇవి మనకు సో వ్యతిరేక అంశాలు. ఇంకా ఈ ఉపవర్గీకరణ అంశం అనేది సో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బాగా పనికొస్తుంది. సో ఇది 3 అంశాలు మనమైతే ఇక్కడ రాయొచ్చు. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ మనము ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎస్, రిజర్వేషన్లు అనేది అందరికీ సమాన ఫలితంగా రావాలి. సో వాటి యొక్క లక్ష్యమే సమానత్వ సాధన కాబట్టి సో వెంటనే రాజ్యాంగ సవరణ చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి మనం వే ఫార్వర్డ్లో రాయొచ్చు. సో నెక్స్ట్ దాల్ సరస్సు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దాల్ సరస్సు అని చెప్పేసి ఇక్కడ అగ్ని ప్రమాదం వచ్చిందని చెప్పేసి 3 విదేశీయులు మరణం అని చెప్పేసి వార్తల్లో ఉంది కాబట్టి మనం దాల్ సరస్సు డిస్కస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది శ్రీనగర్లో ఉన్నది, జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో ఉన్నది. ఇక్కడ తేలియాడే తోటలు అని చెప్పేసి రాడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మనకి జూలై ఆగస్టు మాసం తామర పూలు పూస్తాయి, సరస్సు మీద తేలియాడే తోటలు అని చెప్పేసి రాడ్ అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ మనకి ఇటీవల వార్తల్లో వచ్చింది, ప్రపంచంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ని అమెజాన్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. దాని పేరు ఐ హ్యావ్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాల్ సరస్సు మీద శ్రీనగర్లో ఉన్నది. సో ఫ్లోటింగ్ స్టోర్ని వెరీ ఫస్ట్ టైం అమెజాన్ ఇండియా ఏర్పాటు చేసింది. మన కరెంట్ అఫైర్స్లో పాయింట్. ఇంకోటి వెరీ ఫస్ట్ టైం ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ అని చెప్పేసి ఆర్థిక అక్షరాస్యత కోసం మహిళలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఫస్ట్ ఫ్లోటింగ్ సెంటర్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ఏర్పాటు చేసింది. సో ఫ్లోటింగ్ అంటే మనకు పడవ లాంటిది ఉంటుంది, దాని మీద ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో మనకి 2 అంశాలు కరెంట్ అఫైర్స్. దాంతోపాటు రాడ్ అంటే శ్రీనగర్లో దాల్ సరస్సు మీద తేలియాడే తోటలు అని చెప్పేసి పిలుస్తాం, అందుకు మనకి వార్తల్లో ఉంది దాల్ సరస్సు. సో అది అగ్ని ప్రమాదం మనకి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ హౌస్ బోట్ అని చెప్పేసి ఉంటాయి. ఏంటి హౌస్ బోట్ మనకి సరస్సులో యొక్క కొంతమంది వస్తారు కదా మనకు విజిటర్స్, వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని ఇండ్లు ఉంటాయి, వాటిని హౌస్ బోట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ హౌస్ బోట్లో మనకి అగ్ని ప్రమాదం వచ్చిందని చెప్పేసి ఇది మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్
సో అరోరా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నాసా అనేది సౌండింగ్ రాకెట్ని పంపింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో మనకి రెండు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువపు కాంతికిరణ పుంజం అని చెప్పేసి దీన్ని అరోరా బొరియాలిస్ అని చెప్పేసి పిలుస్తాం. దక్షిణ ధ్రువపు కాంతికిరణ పుంజము అని చెప్పేసి అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అరోరాస్ యొక్క అధ్యయనం కోసము అరోరాస్కి భూ వాతావరణ మార్పులకు సంబంధం ఏంటని చెప్పేసి నాసా అధ్యయనం చేస్తాడు. సౌండింగ్ రాకెట్ని పంపిందని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో మనకి అరోరాస్ అనేవి ఎలా ఏర్పడతాయి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ భూమి కదా. సో సౌర జ్వాల అనేది వాతావరణంలోకి ప్రవేశించి సో ఇన్ఫ్యాక్ట్ కణాలతో సంకర్షణ చెంది కాంతికిరణ పుంజాలు ఏర్పడతాయి. దాన్నే అరోరా ఆస్ట్రాలియస్, అరోరా బొరియాలిస్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే భూగ్రహం మీదే కాదు, ఇంతకుముందు మనకి బృహస్పతి మీద, శని గ్రహం మీద కూడా ఈ అరోరాస్ అయితే ఏర్పడ్డాయి. కాబట్టి మనకి స్టేట్మెంట్ రూపంలో వస్తుంది అరోరాస్ కేవలము భూమి మీద ఏర్పడ్డాయి అంటే కాదు. సో బృహస్పతి ఉంది, శని గ్రహం కూడా ఉన్నది. అంటే సో అయస్కాంత క్షేత్రమును వాతావరణం ఉన్న ప్రతి గ్రహం మీద కూడా అరోరాస్ అయితే ఏర్పడతాయి. సో మొత్తం మనకి రెండు ఉంటాయి. ఉత్తర ధ్రువపు కాంతికిరణ పుంజం అని చెప్పేసి అరోరా బొరియాలిస్, సౌత్ పోల్ దగ్గర అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పేసి ఉంటుంది. వాటి అధ్యయనం కోసం నాసా సౌండింగ్ రాకెట్ని పంపింది, అందుకు మనకి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ది లాక్ బిట్ 3.0 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ర్యాన్సమ్ వేర్, ఒక కంప్యూటర్ సైబర్ దాడి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ ఇది. దీని మీదనే సైబర్ దాడి చేసిన ర్యాన్సమ్ వేర్ పేరు లాక్ బిట్ 3.0 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో అందుకు మనకి ఇది డిస్కస్ చేస్తున్నాం. సో బ్యాంక్ పేరు మనకి ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సదర్ పండగ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది యాదవులు జరిపే పండగ, దున్నపోతుల పండగ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో మనం దీపావళి సందర్భంగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. వెరీ ఫస్ట్ 1946లోనే మల్లయ్య యాదవ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ది ఎస్సీ ఉపవర్గీకరణ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో మన రెండు కమిషన్స్, రామచంద్రరాజు 96, 97, ఉషా మెహ్రా అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అవి రెండు కేసులు, రెండు కమిషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో 2000 నుంచి 2004 వరకు అమల్లో ఉందని చెప్పేసి ఆ ఇయర్స్ స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని కేసులు ఏంటి మనకి అక్కడ ఎన్వి థామస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఎస్సీ ఒక క్లాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, సజాతీయ సమూహం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ గుప్తా అని చెప్పేసి ఎస్సీ వాళ్ళకు కూడా క్రిమిలేయర్ని అప్లై చేయాలని చెప్పడం జరిగింది. బట్ అది కేసు మనకి సమీక్ష కోసం పెండింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ అరోరస్ దాల్ సరస్సు అని చెప్పేసి శ్రీనగర్లో ఉంటుంది. రాడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్. తర్వాత ఫ్లోటింగ్ సెంటర్, అక్కడ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ అని చెప్పేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. అరోరా అధ్యయనం కోసం నాసా ఒక రాకెట్ని పంపింది. లాక్ బిట్ 3.0 వన్ ఆఫ్ ది ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఐసీబీసీ బ్యాంక్ మీద సైబర్ దాడి చేసింది. సదరు పండుగ హైదరాబాద్లో జరిగే యాదవుల పండుగ దీపావళికి కండక్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మనకి వాస్తవంగా ఈరోజు 9 PM రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్ అని చెప్పేసి క్లాస్ ఉండాల్సిన లైవ్ క్లాసు. కొంతమంది మన రెగ్యులర్ వ్యూవర్స్ వాళ్ళు ఒక 10 మంది రిక్వెస్ట్ చేసినారు ఇవాళ వద్దు అని చెప్పేసి. సో మనం రేపు 9 PM డిస్కస్ చేద్దాం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చేస్తే అయిపోయేది.